10వ అధ్యాయము 9వ వచనం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. 11వ అధ్యాయము 8వ వచనము. అతడు బెసెకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు, యూదా వారు 30,000 మందియు అయిరి. విను సహోదరుడా, విను సహోదరి, నూతన సంవత్సరంలో ప్రవేశించాం మనం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తరువాత కూడా ఇంకా నువ్వు పాపంలో జీవిస్తే, దేవుడు లేకుండానే ఒకవేళ ఈ సంవత్సరాన్ని నువ్వు కొనసాగిస్తే, దేవుడు నీతో రాకుండానే ఒకవేళ నువ్వు ముందుకు సాగే ప్రయత్నం చేస్తే ప్రమాదము పొంచి ఉంది. వింటున్నావా సహోదరుడా, సహోదరి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో రాకుండా, దేవుడు నీతో ఉండకుండా ఒకవేళ నువ్వు ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తే వినో, ప్రమాదము పొంచి ఉంది. ఏమిటి ఆ ప్రమాదం? ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదివినటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి మనస్సు పూర్తిగా మారిపోయిందట. తాను పూర్తిగా మారిపోయిన తర్వాత ఆ మార్పు క్రియల్లో కనిపించిందట. ఎస్, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి. నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్తున్నప్పుడు, రక్షించబడిన తరువాత నీలో మార్పు కనిపించాలి. అది క్రియల్లో కనిపించాలి. క్రీస్తు నన్ను మార్చాడు అని నువ్వు చెప్తున్నప్పుడు ఆ మార్పు క్రియల్లో కనిపించాలి. మనలో చాలామంది నేను రక్షించబడ్డాను, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను, మారు మనసు పొందాను అని కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ క్రియల్లో మాత్రము ఆ మార్పు కనిపించదు. కానీ సౌలు తాను అభిషేకించబడిన తర్వాత 10వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. 8-9 వచనాలు. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు వచ్చును. ఎప్పుడు వస్తాడట? నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. నేను వస్తాను, దహన బలులు అర్పిస్తాను, కానీ 7 days, 7 రోజులు ఓపిగ్గా వెయిట్ చేయి. 9వ వచనము. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు కలుగ చేశాను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుడు సౌలును అభిషేకించాడు, రాజుగా ఆశీర్వదించాడు, నూతన మనస్సునిచ్చాడు. ఎప్పుడైతే సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడో తన సైన్యాన్ని ఒకసారి లెక్క పెడితే 3,30,000 మంది వచ్చారు ముందుకి. 11వ అధ్యాయము 6వ వచనం కూడా. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒక్కడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అతడు బెచకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3 లక్షల మంది, యూదా వారు 30,000 మంది. నా పక్షమున ఉన్న వాళ్ళెవరో రండి, సౌలు పక్షమున సమూయేలు పక్షమున అనగా దేవుని పక్షమున ఉన్నవారెవరో రండి అని సౌలు ప్రకటన చేయగా బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని భయము, దేవుని ఆత్మచేత నింపబడిన సౌలు వార్తను ప్రకటించగా దేవుని భయము జనుల మీదకు వచ్చినప్పుడు జనులందరూ కూడా ప్రతిస్పందించారు. అయ్యా, మేము నీతోనే ఉన్నాం. దేవుడు సౌలుతో ఉన్నాడు, సమూయేలు సౌలుతో ఉన్నాడు, సమస్త ప్రజలు కూడా సౌలుతో ఉన్నారు. దేవుడు మనతో ఉంటే మనకన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతాయి. సౌలు దేవునితో ఉన్నప్పుడు సమూయేలు సౌలుతో ఉన్నాడు. సమస్త ప్రజలు సౌలుకు అండగా నిలిచారు. మేమున్నాం నీకు తోడుగా.
దేవుడు తోడుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రభువు తోడుగా ఉన్నాడు, ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నారు. ఎప్పుడు? ప్రభువు సౌలుకు తోడుగా ఉన్నప్పుడు. కానీ దేవుడు సౌలుకి ఇచ్చిన ఆధిక్యత, సౌలుకు దేవుడిచ్చిన అధికారాన్ని సౌలు దుర్వినియోగపరిచాడు. సౌలు తను కలిగిన అధికారాన్ని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని మాట వినడం మానేశాడు, గర్వించటం మొదలుపెట్టాడు. నేను ఏం చేసినా చెల్లిపోతుంది, ఎందుకని? ఇప్పుడు నాకు అధికారం ఉంది, ఇప్పుడు నాకు అందలం ఉంది, కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి చేరిపోయాడు. దేవుడు నిన్ను దీవించినప్పుడు, దేవుడు నిన్ను కనికరించినప్పుడు, దేవుడు నీకు బలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆర్థిక బలాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అందాన్ని ఇచ్చినప్పుడు, ఒక ఆకారాన్ని ఇచ్చినప్పుడు, వీటన్నిటినీ ఆధారం చేసుకొని నువ్వు అడ్డమైన పనులు చేస్తాను అంటే వినో, ప్రమాదము పొంచి ఉంది. దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నారు. కానీ ఏం జరిగింది? రండి 13వ అధ్యాయము 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులు అర్పించెను. దహన బలి ఒక యాజకుడు మాత్రమే అర్పించాలి, ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి వీల్లేదు. ఒకవైపు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తున్నారు, మరోవైపు సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యము బెదిరిపోతున్నారు, చెదరిపోతున్నారు. తన చుట్టూ ఉన్న సైన్యము చెదరిపోవటము, బెదరిపోవటము చూసిన సౌలు ఏం చేయాలి? సమూయేలు కొరకు ఎదురు చూడాలి. సమూయేలు మాటిచ్చాడు, నేను వస్తున్నాను, 7 దినములను వెయిట్ చేయి, 7 days వెయిట్ చేయి, నేను వస్తాను, వచ్చి నేనే దహన బలులు అర్పిస్తాను, నువ్వేం చేయాలో కూడా నేను చెప్తాను. ప్రవక్త ఎవరో తెలుసా? మార్గాన్ని నిర్దేశించేవాడు, దేవుని చిత్తాన్ని తెలియచేసేవాడు, దేవుని ఉద్దేశాలను ప్రజలకు, రాజుకు అందచేసేవాడు, డైరెక్షన్ ఇచ్చేవాడు. 7 రోజులు వెయిట్ చేశాడు. 7వ రోజు సమూయేలు రాకపోయేసరికి, చెప్పా కదా, సౌలు గర్విష్టి. అవును, దహన బలి యాజకుడే ఇవ్వాలా? నేను దేశాన్ని పరిపాలిస్తున్న రాజును నేనెందుకు ఇవ్వకూడదు? నాకేం తక్కువ అనే గర్వంతో 7వ రోజు సమూయేలు రాలేదు అనే భావనతో దహన బలులు ఒక యాజకుడు మాత్రమే అర్పించవలసిన, దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడు చేయాల్సిన పని సౌలు తొందరపడి చేసేశాడు. ఏం జరిగింది? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు ఏమిటి వచ్చేసాడండి. దేవుడు మాట తప్పేవాడు కాదు, అలాగే దేవుని సేవకుడు కూడా మాట తప్పేవాడు కాదు. మాట తప్పేవాళ్ళు ఆత్మీయులు కానే కాదు, మాట మీద నిలబడలేని వాళ్ళు ఆత్మీయులు కాదు. కొన్ని సందర్భాలు మీరు ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తారా, చేయబదులుగా 1,00,000 రూపాయలు ఇస్తారా, నేను 1 monthలో ఇచ్చేస్తాను, 1 weekలో ఇచ్చేస్తాను అని చెప్పి ఎదుటి వాడిని నమ్మించి ఆ 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకొని 1 month అయినా ఇవ్వం, 2 months అయినా ఇవ్వం, 3 months అయినా ఇవ్వం. ఇచ్చిన వాడు పాపం మన కూడా పడుతూ ఉంటే కసురుకుంటాం, విసురుకుంటాం, చిరాకు పడిపోతాం, ఫోన్ చేస్తే ఎత్తాం, కట్ చేసేస్తూ ఉంటాం. అదే 1,00,000 రూపాయలు తీసుకునే సమయంలో ప్రాధేయపడ్డాం, కష్టాలన్నీ చెప్పుకున్నాం, జాలిగా చూసాం. వాడు నాకు ఇస్తే ఎంత బాగుండు, ఇస్తే ఎంత బాగుండు, నన్ను కనికరిస్తే ఎంత బాగుండు అని చెప్పి ఆ మనిషి సహాయం కోసం ప్రాకులాడాం. సహాయం పొందుకున్న తర్వాత మాట తప్పుతామేమిటి? సహాయం పొందుకున్న తర్వాత మాట మార్చేస్తామేమిటి? మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాటిచ్చి తప్పేవాళ్ళు? మాటిచ్చి తప్పేవాళ్ళు ఉన్నారా? వినండి,
అది ఆత్మీయత కాదు, అది దేవుని బిడ్డగా నీలో ఉండాల్సిన లక్షణం కాదు. ఏ మాట అయినా సరే మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. సమూయేలు మాటిచ్చి నెరవేర్చేవాడు. 7వ దినాన్ని నేను వస్తాను అన్నాడు. మాట నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడడం సౌలుకు చేత కాదు. మాట ఇవ్వడం చేత కాదు, మాట మీద నిలబడడం చేత కాదు. మీకు జ్ఞాపకం ఉందా? గొల్లియాతును ఎవడైతే చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు, ప్రమాణం చేశాడు. దావీదు ప్రాణాలకు తెగించి గొల్లియాతును చంపిన తరువాత కూతుర్నిచ్చి పెళ్లి చేశాడా? అది చేయలేదండి. తన కూతురుని తీసుకెళ్ళి మరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సౌలు మాట ఇస్తాడు కానీ మాట నిలబెట్టుకోవడం చేత కాదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాట ఇస్తావు కానీ మాట మీద నిలబడవు. టైం ఇస్తావు కానీ ఆ టైం పాటించవు. మాట తప్పుట ఒకవేళ నీ జీవితంలో ఒక సాధారణమైనటువంటి విషయం అయితే వినో, నీలో దేవుడు లేడు, దేవునితో నీకు పరిచయం లేదు, నువ్వు ఒక ఆత్మీయుడు కానే కాదు. బైబిల్ సెలవిస్తుంది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని